ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్ అద్దె లక్షల్లోనే. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లకు, చాపర్లకు ఎక్కడలేని డిమాండ్ నెలకొంది. ఆయా పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నా, రోజుకు 2-3 సభల్లో పాల్గొనాలన్నా హెలికాప్టర్ల అవసరం ఉంటుంది. హెలికాప్టర్లైతే గంటలోపుగానే రాష్ట్రం నలుమూలలకు వెళ్లిపోవచ్చు. దీంతో సమయం పెద్ద ఎత్తున కలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగిపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలతో పాటు మధ్యలో వచ్చే జాతీయ నాయకులతోనూ ప్రచారం హోరెత్తించేందుకు అన్ని పార్టీలు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు అవకాశం ఉన్న ఏకైక సాధనం హెలికాప్టర్. దీంతో వీటికి ఎన్నికల వేళ డిమాండ్ ఏర్పడింది. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హెలికాప్టర్లను అద్దెకిచ్చే కంపెనీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం హెలికాప్టర్కు గంటకు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు అద్దె ఉంది. అలాగే చాపర్లకు గంటకు 4.5 లక్షల నుంచి 5.5 లక్షల వరకు ఉంది. 2019 ఎన్నికల సమయంలో ఒక్కో హెలికాప్టర్కు గంటకు అద్దె 55,000 నుంచి 1,30,000 వరకు ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు అది త్రిబుల్ రేట్ అయిపోయింది. హెలికాప్టర్ రకాన్ని బట్టి గంటకు 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు పార్టీలు చెల్లిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు విమానాశ్రయ ఛార్జీలు, ఎయిర్పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్, సిబ్బంది బస, ఆహారానికి అయ్యే ఖర్చు అదనం కావడం గమనార్హం. ప్రస్తుతం మన దేశంలో 350 చార్టర్డ్ విమానాలు, 175కు పైగా హెలికాప్టర్లు ఉన్నట్టు సమాచారం. ముంబైకి చెందిన ప్రైవేట్ చార్టర్ కంపెనీ ఫ్లయింగ్ బర్డ్స్ ఏవియేషన్కు 4 హెలికాప్టర్లు, 6 జెట్ విమానాలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో మరో కొన్ని హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని అట్టే పెట్టుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సగటున 70 నుంచి 100 హెలికాప్టర్లకు డిమాండ్ ఉండేది. కానీ 40 మాత్రమే అప్పట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది హెలికాప్టర్ల డిమాండ్ 100 నుంచి 130కి పెరిగింది. అయితే కేవలం 50 నుంచి 60 విమానాలు మాత్రమే సమకూర్చగలుగుతున్నామని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్ల సంఖ్య తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో హెలికాప్టర్ల అద్దె ధరలు సైతం పెరిగాయి.